రాంబాబులే ఈరోజు ఈ రియూనియన్ గుడ్ మార్నింగ్ గురు నమస్కారం. మనం ఈ గ్రూప్ పెట్టిన 10 years ఈ 10 yearsలో ఒక 3 years 4 years పోరాటం జస్ట్ అందరూ కలుద్దామన్నారు కానీ ఎవరు కూడా కలిసే పరిస్థితి లేదు, ఎవరికి టైం లేదు. అందరూ చిన్నపిల్లలు రకరకాల ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్. తర్వాత జస్ట్ 3 years అయింది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు అక్కడ రెస్టారెంట్ ఇక్కడ 10 years రెస్టారెంట్ నడిపించారు. లక్ష్మీ వెంకటేశ్వర లాడ్జీ కట్టించారు. హైదరాబాద్లో ఎంటర్ అయిన తర్వాత ఒక 2 years రెస్టారెంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, పార్కింగ్ ప్రాబ్లమ్స్ నుంచి తీసేయడం జరిగింది. కానీ మనము ఈ 6 months బ్యాక్ అనుకున్నాం, జస్ట్ ఇలా కలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్న తర్వాత కిషోర్ కొద్దిగా యాక్టింగ్ చేశాడు. సరే లోకల్లో ఉన్నాడు, ఎవరు చేసినా మనవాడే, అంతా హ్యాపీ. కళ్యాణ్, కిషోర్ తర్వాత ఇక్కడ లోకల్ కొంతమంది సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు, ఇంకా కూడా హ్యాపీగా జరిగింది. కానీ ఇది ఒక ప్రతి సంవత్సరం పెట్టుకుంటే విత్ ఫ్యామిలీస్తో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నా ఆలోచన. ఎందుకంటే పద్నాలుగు అందరూ ఎక్కడ ఉన్నారు, అందరి పిల్లలు కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద ఒక రిలేషన్ కింద ఏర్పడుతుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్క మన పిల్లలు కూడా వాళ్ళు కూడా ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తారు. దానికోసం మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్యామిలీస్తో పెట్టుకుందాం నా ఆలోచన. ఇప్పుడు లేడీస్ ఒక 5 వచ్చారు, వీళ్ళు చూసి మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్కి ఒక 5-10 మంది పెరగచ్చు. మన వాళ్ళు ఒక 30 మంది దగ్గర వచ్చారు. ఇంకా మనకి బ్యాచ్ వచ్చేసరికి మనకి చదివినప్పుడు ABCDEF అప్పట్లో 10th మన జిల్లా కాదు స్టేట్లోనే ఒకే స్కూల్ అంతమంది పాస్ అవ్వడం కానీ చదవడం కానీ అది రికార్డు సునీల్ గారు. కాకపోతే ఈరోజు ఆయన లేదు, మనలో కూడా కొంతమంది మిస్ అయిపోయారు. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఇంచుమించు 40-50 వచ్చింది. కాబట్టి ఈ ఏజ్ నుంచి మనం ప్రతి సంవత్సరం కలిస్తే ఈ జ్ఞాపకాలన్నీ కూడా మనకి వెంటనే, ఎందుకంటే ఈరోజు ఇవాళది రేపు ఎట్లా ఉంటుందో తెలియట్లేదు. ఫ్యూచర్ అనేది ఎంత బ్రాడ్గా ఆలోచించుకుంటున్నామో ఒక్క నైట్ కలిస్తే మనకి కష్టమైంది. అదే నిన్నటి నాతో తిరిగాడు, ఇవాళ లేవు. అట్లాంటివి చాలా చూసేది. మన పిల్లలు ఎడ్యుకేషన్లో కానీ